నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ రాష్ట్రాన్ని ప్రతి ఒక్క మంత్రి దోచుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియక వాళ్ళు ముందే కమిటీ మాట్లాడుకొని వాళ్ళు అందరు కలిసి ఎక్కడ ఏది పని ఉన్నా ముందే వాళ్ళు లంచాలు తీసుకొని సంతకాలు పెడుతుందని చెప్పేసి నిన్న కొండా సురేఖ గారు నిన్న మాట్లాడింది అన్ని ఛానల్లో యూట్యూబ్లో వైరల్ అయితేనే ఉంది. మీరు కనిపెట్టాలి ప్రజలారా. ఎందుకంటే ఏ నాయకుడు ఏందనేది వాళ్ళు అదే పార్టీలో ఉండేటోళ్ళు వాళ్ళే బయటపడతారు. వాళ్ళకే కొమ్ములాట ఉంది. ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఎంతకుముందే చెప్పాను మీకు. ఎందుకంటే వాళ్ళకంత ఏజ్ బార్ అయిపోయింది. వాళ్ళకి ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళ మైండ్ ఖరాబ్ అయింది. ఇవాళ కొండా సురేఖ గారు మాట్లాడారు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. మళ్ళీ నేను అట్లా చెప్పలేదని చెప్పేసి తప్పించుకుంటారు. మంత్రులు అనేవాళ్ళు ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటారు. కానీ మేము డబ్బులు తీసుకోకుండా అభివృద్ధి లక్ష్యంగా మాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి నేను ఈ యొక్క శాంక్షన్ తీసుకోవడం జరిగింది అనేటువంటి మాట చెప్తే దాన్ని ఈరోజు బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని నేను మా మంత్రులకు గురించి మాట్లాడిన అనే పద్ధతిలో వక్రీకరించడం జరిగింది. అక్కడ మా మంత్రులు అనేటువంటి మాట కానీ కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట కానీ నేను ఎక్కడా కూడా చెప్పలేదు. మీరు ఒకటే గమనించండి, వాళ్ళు ఏంటంటే ఒక టైం వరకే పరిధి ఉంటుంది. ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్క మనిషి మెదడు కొంచెం ఖరాబ్ అవుతుంది. అట్లాంటి ఖరాబ్ ఉన్న మంత్రులు 119 మంది ఉన్నారు. ఆ 119 మంది ఆ పార్టీ ఈ పార్టీ మారుస్తూ ఉంటారు. మీరు ఒకటే గమనించండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఒక యూత్ తేరావాలి, మహిళా యూత్ ఉండాలి, రాష్ట్రాన్ని నడపాలి. అప్పుడే రాష్ట్రం సస్యశ్యామలంగా నడుస్తుంది. రాష్ట్రం చాలా చక్కగా ఉంటుంది, ఒక పద్ధతిగా నడుపుకోవచ్చు. కానీ వీళ్ళు వాక్యాలు మీరు ఇంటనే ఉన్నారు, మళ్ళీ మేము చెప్పలేదని చెప్పేసి తప్పించుకుంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరందరూ ఆలోచించండి. ఇప్పుడు నేను కూడా ఒక భారత లేబర్ ప్రజా పార్టీ AL9 న్యూస్ ఛానల్ మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. నేను మీరు ఒక యూత్గా తయారవ్వండి, ఈ రాష్ట్రాన్ని చక్కగా నడుపుదాము. మనకు ఒక మైండ్ ఉంది, ఒక పద్ధతి ఉంది. వాళ్ళు ఏమేమి మాట్లాడుతారో వాళ్ళకే తెలవట్లేదు. వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వాళ్ళకు తెలవట్లేదు. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఎటుపోతుందో ఒకటి మీరు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు దాదాపు 60, 70, 80 సంవత్సరాలు ఏజ్ బార్ ఉన్నోళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియదు. ఆ మాటలు మీరు వింటూనే ఉన్నారు యూట్యూబ్లో. ప్రతి ఒక్క నాయకురాలు వాళ్ళు ఏం మాట్లాడతారు మనకు అర్థమవుతుందా? అందుకనే నేను మీకు ప్రతి ఒక్క వీడియోలో మన భారత లేబర్ ప్రజా పార్టీ గురించి చెప్తున్నాను. మీరు గ్యాదర్ అవ్వండి. ఈ రాష్ట్రానికి ఇట్లా మైండ్ లేని మనుషులతో నడిపితే ఈ రాష్ట్రం అంతా పాడైపోతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనమందరం చక్కగా నడిపి సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని నడపాలని కోరుతూ మీ అందరికీ నేను ఇది ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళందరికీ పంపండి. మన వాయిస్గా తెలంగాణ రాష్ట్ర ప్రజల వాయిస్ అని పంపండి. ఎందుకంటే మీరు
ఆలోచించండి. నేను చెప్పేది ఆలోచించి మన పార్టీలో చేర్పించు. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏం మాట్లాడతారో మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇలా ప్రతి న్యూస్ ని క్షణంలో మీ ముందుకు తీసుకొస్తుంది AL9 న్యూస్ ఛానల్. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఇలా టక్ అంటూ మీ ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు దేశమైనా కావచ్చు, రాష్ట్రమైనా కావచ్చు, ఏ న్యూస్ అయినా చిటికలో మీరు చూసేయవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.